అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికంటే ముందు బీజేపీ ఎల్పీ సమావేశం కామారెడ్డిలో ఏర్పాటు చేశారు. దీనికి అందరికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఏదైతే మొట్టమొదటిగా కామారెడ్డిలో బీజేపీ ఎల్పీ సమావేశం ఏర్పాటు, అసలు ఏంది సార్? ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తారా? అసలు ఏంది ఇక్కడ ఏర్పాటు చేయడం? రాష్ట్రం నలుమూలల జిల్లా కేంద్రాలలో బీజేపీ సమావేశాలు పెట్టుకుంటారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద చర్చ చేస్తాం. ఈ ప్రభుత్వంలో, ఈ తెలంగాణలో శాసనసభ్యులకే భద్రత లేకుండా పోలీసుల వలయం దాటి కాంగ్రెస్ గుండాలు ఏ రకంగా దాడులు చేసుకుని తెగబడుతున్నారు. ఎవరి ధైర్యంతో ఈ దాడులు జరుగుతూ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నామని గొప్పగా చెప్తున్నటువంటి ప్రభుత్వం ఒక వర్గాన్ని మీదనే లాఠీ చార్జ్ చేస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయినట్ట. ఈరోజు పట్టపగలు ఒక షాపింగ్ మాల్లో దుర్గామాత పాటలు పెట్టుకుంటే మీరు పాటలు పెట్టుకోవడానికి వీల్లేదని పోలీసు వ్యవస్థ ఎట్లా హుకుం జారీ చేస్తుంది? ఈరోజు ఒక వర్గానికి మాత్రమే స్వేచ్ఛనా? మెజార్టీ హిందువులకు స్వేచ్ఛ ఉండదా? మెజార్టీ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినాయా? ఇచ్చిన హామీల సంగతి దేవుడు ఎరుగు. కనీసం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రభుత్వం ఏ రకంగా హిందువులని ఒత్తిడి చేసి అక్రమ కేసులు బనాయించి ఈ చేస్తున్నటువంటి ఈ యొక్క గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించి వ్యవహారం చేసిందో వారి పంతానే, వారి దారిని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయాణం చేస్తున్నది. గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి మాజీ మంత్రి కేసీఆర్ గారు కూడా ఇదే రకంగా మాట్లాడారు. ఎవడ్రా హిందువులు, ఎవడ్రా బంధువులు అని మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేశారో తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాటల్లోనే బహిర్గతమైంది కదా, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింలని, ముస్లింలు అంటే మిగతా వర్గానికి ఈ ప్రభుత్వం కాదా? మేమందుకే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద ఇక్కడ చర్చ చేస్తాం. ప్రజల గొంతుకై రేపు అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. టీఆర్ఎస్ అనే పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయ్యింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా, మొన్న మున్సిపల్ ఎన్నికలలో అన్ని ప్లేసులలో కాంగ్రెస్ పార్టీకే వత్తాసు పలికింది. అందుకు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈరోజు కలిసిపోయింది. కాబట్టి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ. ప్రజల గొంతుకై, తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకై రేపు శాసనసభలో మాట్లాడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఈ ఎల్పీ మీటింగ్లో ఆదిలాబాద్ నియోజకవర్గం సంబంధించి ఏమైనా సమస్యలు అసెంబ్లీలో మాట్లాడేందుకు ఏమైనా చర్చించుకుంటారా? ఆదిలాబాదు, నిజామాబాద్, కామారెడ్డి అని కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రం సమస్యలన్నీ కూడా ఈ 119 నియోజకవర్గాలలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు చర్చగిస్తాం. విడతల వారిగా ఈరోజు రైతుల సమస్యల్ని కూడా ప్రధానంగా చర్చ చేస్తాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా రైతులు పంటలు పండక విపరీతమైనటువంటి ఇబ్బందులలో ఉన్నారు. నేను పోయిన శాసనసభలో బడ్జెట్లో నేను డిమాండ్ చేస్తే 3,000 కోట్ల రూపాయలు పెట్టింది. పంటల బీమా ఈ ప్రభుత్వం పెట్టి ఉంటే పంటలు పండలేదు కాబట్టి రైతులకు పరిహారం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ వైఫల్య కారణంగా రైతులు ఈరోజు నష్టపోయినారు. ఆ విషయం మీద కూడా చర్చిస్తాం. ఈ రాష్ట్ర రైతులకు ఫసల్ బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తాం. రాబో రోజులలో పంటల బీమా మీద భారతీయ జనతా పార్టీ ఉద్యమం కూడా చేస్తుంది. మొత్తం చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ కూడా లేవనెత్తే దిశగా అన్నీ ఇక్కడ చర్చించుకుంటాం. ఏదైతే రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఏదైతే అసెంబ్లీలో చర్చిస్తామని చెప్తున్నారో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇక్కడ పరిస్థితి సజింతో గంగారెడ్డి యాక్టివ్ న్యూస్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.